నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. 18 ఏళ్లకు పైగా యూకేలో సేవలందించిన డాక్టర్ చంద్రశేఖర్ పులి ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ లాంటి ప్రముఖ యూనివర్సిటీలు, ప్రపంచ ప్రఖ్యాత హార్లే స్ట్రీట్ క్లినిక్స్ లో డాక్టర్ చంద్రశేఖర్ పులి సేవలందించారు. ఆధునిక ఎండోస్కోపిక్ ప్రొసీజర్లు చేయడంలో, రోగుల జబ్బుతో పాటు మనసును చదవడంలో దిట్ట డాక్టర్ చంద్రశేఖర్ పులి. వ్యక్తిగత పేషెంట్ కేర్ అందించడమే ధ్యేయంగా హైదరాబాద్ లో లండన్ గ్యాస్ట్రో కేర్ స్వచ్ఛత, పరిశుభ్రత, అధునాతన పరికరాలు, సానుభూతితో చికిత్స చేసే డాక్టర్లు లండన్ గ్యాస్ట్రో కేర్ ప్రత్యేకత. ఇప్పుడు లండన్ గ్యాస్ట్రో కేర్ సంబంధించి ఒక చిన్న వీడియో చూద్దాం. డాక్టర్ పులి చంద్రశేఖర్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో లండన్ గ్యాస్ట్రో కేర్ ను ప్రారంభించారు. జీర్ణకోశ సంబంధిత వ్యాధులకు అధునాతన చికిత్స అందించే అతి కొద్ది మంది గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుల్లో ఒకరు డాక్టర్ చంద్రశేఖర్. 20 సంవత్సరాల అనుభవం కలిగిన ఈయన ఎన్నో క్రిటికల్ కేసులను సాల్వ్ చేసి అద్భుతమైన విజయాలు సాధించారు. పేషెంట్స్ పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని చికిత్స అందిస్తున్న అతి కొద్ది మంది బెస్ట్ డాక్టర్లలో ఒకరు చంద్రశేఖర్. అత్యాధునిక విధానాల ద్వారా ట్రీట్ చేయడం, శస్త్రచికిత్స లేకుండా బరువు తగ్గించడం డాక్టర్ చంద్రశేఖర్ స్పెషాలిటీ. ఎండోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం డాక్టర్ చంద్రశేఖర్ ప్రత్యేకత. అత్యాధునిక వైద్య పరికరాలు కలిగిన లండన్ గ్యాస్ట్రో కేర్ పూర్తిగా ఎయిర్ ప్యూరిఫికేషన్ తో ఎస్టాబ్లిష్ చేశారు. MIG 198 రోడ్ నంబర్ 1 కూకట్పల్లిలో ఉన్న లండన్ గ్యాస్ట్రో కేర్ హైదరాబాద్ ప్రజలకు వరప్రదాయిని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందంటే అతిశయోక్తి కాదు. మంచి ఆహారంతో జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అది శరీరాన్ని అంతటినీ ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే దుంపలు, చక్కెర పదార్థాలు తగ్గిస్తే జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగి పొట్ట శుభ్రంగా ఉంటుంది. ఇది చాలా మందికి తెలిసిన విషయమే. అయినా నిపుణుల ద్వారా వింటే అది అంతర్జాతీయంగా పేరు పొందిన గ్యాస్ట్రోఎంట్రాలజీ స్పెషలిస్ట్ నుంచి అయితే మరిన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే మన ముందుకు వచ్చారు దాదాపు 20 ఏళ్లుగా యూకేలో సేవలందించిన డాక్టర్ చంద్రశేఖర్ పులి. ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జి లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో అభ్యసించి సేవలందించిన డాక్టర్ చంద్రశేఖర్ హైదరాబాద్ లో లండన్ గ్యాస్ట్రో కేర్ ద్వారా పేషెంట్లకు ఆత్మీయ వైద్యం అందిస్తున్నారు. పొట్ట బాగుండాలంటే ఏం ఆహారం తీసుకోవాలో, వేటికి దూరంగా ఉండాలో, అసలు ఆహారానికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి మధ్య సంబంధం ఏంటో తెలియజేయడానికి మనతో ఉన్నారు లండన్ గ్యాస్ట్రో కేర్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అడ్వాన్స్డ్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిక్ డాక్టర్ పి చంద్రశేఖర్. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. రైట్, ముందుగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఇప్పట్లో ఈ జనరేషన్లో చాలా సర్వసాధారణం అయిపోయింది, అందరి దగ్గర వింటున్నాం. సో యాసిడ్ రిఫ్లెక్స్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చు? ఓకే, గుడ్ పాయింట్ అండి. సో దాదాపు నాకు వచ్చే పేషెంట్స్లో యాసిడ్ రిఫ్లక్స్ వల్ల వచ్చే పేషెంట్స్ చాలా అధికంగా ఉంటారు. ఇదంతా మనకి ఎందుకు వస్తుందంటే మోస్ట్లీ మనం తీసుకున్న ఆహారము వల్ల మోస్ట్లీ ఉంటుంది, స్ట్రెస్, మెడికేషన్స్ వల్ల వస్తుంది. దీంట్లో యాసిడ్ రిఫ్లక్స్ పేషెంట్స్ ఎలా చూస్తారంటే పొట్ట ఉబ్బరంగా ఉండటం కానీ, గ్యాస్ రావడం కానీ, గుండె పట్టేయడం కానీ, పైకి యాసిడ్ తంతున్నట్టు నోట్లో నీళ్ళు రావడం కానీ ఇలాగ వస్తుంది అనమాట. చాలామందికి చూస్తే వాళ్ళు తీసుకునే ఆహారము దాంట్లో చేంజెస్ తీసుకురావడం వల్ల వీళ్ళకి మోస్ట్లీ వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఏ రకమైన ఫుడ్ ఈ యాసిడ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయటమో, లేకపోతే స్టమక్ని ఇరిటేట్ చేసి మోర్ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళలో ఫస్ట్ మనం ఎండోస్కోపీ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. కొంతమందికి ట్యాబ్లెట్లు వేసుకుని తగ్గపోవడం, ఇలాంటి ఉన్న వాళ్ళకి చేసిన తర్వాత కానీ చేయకముందు ఈ ఫస్ట్ ఇంట్లో ట్రై చేసి అవ్వట్లేదు అనుకున్నప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో ఎటువంటి ఫుడ్ మనకి ఇరిటేట్ చేస్తుంది స్టమక్ని అంటే కాఫీ కానీ, టీ కానీ, అలా కాకుండా యాసిడ్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ లైక్ లెమన్ జ్యూస్ కానీ, సిట్రిక్ ఫుడ్స్ ఏదన్నా ఉన్నా కానీ అవి ఇంకా ఇరిటేట్ చేసి ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కాకుండా మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్స్, ఇవి కాకుండా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, వీ ఆల్ నో దట్స్ గోయింగ్ టు కాజ్ మోర్ ఆఫ్ దోస్ ప్రాబ్లమ్స్.
రైట్. అలాగే ఇంట్లోనే ఎలాంటి చిట్కాల ద్వారా మనం తగ్గించుకోవచ్చు అంటారు? ఓకే. సో పులుపు పదార్థాలు అవేమి తీసుకోకుండా దానికి ఆపోజిట్ సైడ్ మనకేం తీసుకున్నాం అంటే మసాలా తగలలేని ఫుడ్ కానీ సాఫ్ట్గా ఉండే ఫుడ్, తర్వాత యాసిడిక్ ఫుడ్ లేనివి మనం ఏమైనా తీసుకోగలిగితే బాగుంటుంది అన్నమాట. ఓకే. అలాగే గ్యాస్ట్రోఎంటరైటిస్ ఉన్న వాళ్ళు పాలు తాగడం మంచిది అంటారు. అసలు ఎంతవరకు మంచిది అంటారు? సజెస్టబులేనా? గుడ్ పాయింట్ అండి. సో చాలామంది పర్సెప్షన్ ఏంటంటే మనకి జీర్ణాశయం సరిగ్గా లేనప్పుడు ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ అంటే ఎలా ఆలోచిస్తాము, మనం చిన్నప్పుడు పాలు తాగుతూ ఉంటాం కదా, పాలు తాగినప్పుడు అది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది కంపేర్ టు అదర్ పీపుల్, కంపేర్ టు వెన్ వి గ్రోన్ అప్. దానివల్ల ఇదే రైట్ అనుకుని కొన్నిసార్లు మనం మిల్క్ తీసుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటే ఏంటంటే మీకు ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం లైనింగ్, ఇంటెస్టైన్ లైనింగ్ కొద్దిగా పోతుంది, పై ఎస్పెషల్లీ టాప్ లేయర్స్ పోతున్నాయి అన్నమాట. దీంతో ఏమవుతుందంటే మిల్క్ తీసుకుంటే కొంతమందికి డయేరియా ఇంకా ఎక్కువ అవుతుంది, విరోచనాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు లేకపోతే కొంతమంది పేషెంట్స్కి లాంగ్ టర్మ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకుంటే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు, కడుపు ఉబ్బరంగా రావడం కానీ లేకపోతే ఎక్కువ విరోచనాలు రావడం కానీ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎందువల్ల అంటే ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్లో ఈ మిల్క్ని డైజెస్ట్ చేసే ఎంజైమ్ లాక్టోజ్ డీహైడ్రోజనేజ్ అంటారు. అది ఆ లైనింగ్ టాప్ లైనింగ్స్లోనే ఉంటుంది అన్నమాట ఎంజైమ్. సో ఈ ఎంజైమ్ అవసరం ఆ మిల్క్ని డైజెస్ట్ చేయడానికి. అది లేనప్పుడు ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోయి ఇంకా విరోచనాల కింద వస్తూ ఉంటుంది అన్నమాట. అది మనం అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ అది మిల్క్ తీసుకుంటే పట్టలేదు అనుకుంటే దాన్ని ఆపేయడం బెటర్. ఒకవేళ అలా వచ్చిన వాళ్ళకి నేను చాలామంది పేషెంట్స్కి ఏం చెప్తానంటే జిలేబీ లాంటి లేకపోతే షుగర్ ఇది ఉంటుంది కదా, అంటే డయాబెటిక్ పేషెంట్ కొద్దిగా కాషియస్గా ఉండాలి, బట్ అలాంటి షుగర్ సిరప్ లాంటిది తీసుకుని ఉంటే ఇమీడియట్గా చిట్కా అదొకటి ఇంట్లో చేసుకోవడానికి. ఎవరికైనా గ్యాస్ట్రోఎంటరైటిస్ వస్తే జిలేబీ తీసుకోండి అని చెప్తాను నేను. ఓకే. సో అలాగే అంటే డైరీ ప్రోడక్ట్స్ ఏజ్ వరకు ప్రిఫరబుల్ అంటారు, ఎలా తీసుకోవచ్చు అంటారు? ఓకే. దీంట్లో డైరీ ప్రోడక్ట్స్ ఎలా ఉంటుందనంటే ఇట్స్ యాక్సెప్టబుల్ టు మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్. కొంతమందికి ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ త్రూ అవుట్ యువర్ లైఫ్. అందరూ ఎందుకంటే ఇప్పుడు పెరుగు తీసుకున్నారనుకోండి, దాంట్లో బ్యాక్టీరియా ఉంటాయి, చాలా మంచిది ఇంటెస్టైన్కి. ఓకే, మైక్రోబయామ్స్ అంటారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీలో పెరుగు అంతా తీసుకోరు కదా, సో అందు గురించి వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు ఈ మధ్య. సో ఇట్స్ బెటర్ దట్ వీ డోంట్ హ్యావ్ అన్ని లార్జ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ రాకపోవడానికి ఇండియాలో కారణం మనం తీసుకునే పెరుగు కానీ లేకపోతే మజ్జిగ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. అలా కాకుండా కొంతమంది పేషెంట్స్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటాం అన్నమాట. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి, పాలు, పెరుగు, ఐస్ క్రీమ్ కానీ ఇట్లా ఏదైనా మిల్క్ నుంచి వచ్చిన చీజ్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి తీసుకున్నప్పుడు వాళ్ళకి డైజెస్టివ్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కడుపు ఉబ్బరం ఉండడం కానీ లేకపోతే బర్పింగ్ సెన్సేషన్స్ ఎక్కువ ఉండటం కానీ మోషన్కి ఎక్కువ వెళ్ళటం కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు దాన్ని యాక్చువల్లీ వీళ్ళందరూ ఏం చేయాలనంటే ఫుడ్ డైరీ అంటాం అన్నమాట. ఏది తింటే మనకు ప్రాబ్లం వస్తుంది, ఏది తింటే మనం బెటర్ ఉంటున్నాము, అది ఫస్ట్ పాయింట్ వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్పెసిఫిక్గా ఉంటే డాక్టర్ ఈజీగా డయాగ్నోస్ చేయడానికి, టెస్టులు తక్కువ చేయడానికి, వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. దాన్ని ఫుడ్ డైరీ అంటాం అనమాట. ఈ ఫుడ్ తిన్నప్పుడు నాకు వస్తుందని పిన్ పాయింట్ చేయగలిగితే అది ఆ యొక్క సైంటిఫిక్గా మనం దానికి కొరలేట్ చేసుకొని చెప్తాం అనమాట. జనరల్గా నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్కి నేను స్పెసిఫిక్గా చెప్తాను, ఉన్న సిమ్టమ్స్కి ఈ పర్టికులర్ ఫుడ్ పడకపోవచ్చు అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తానంటే ఒక వారం రోజులు ఈ పర్టికులర్ ఫుడ్స్, మిల్క్ ప్రొడక్ట్స్ ఆపేయండి, లేకపోతే కొన్నిసార్లు ఫర్మెంటింగ్ ఫుడ్స్ కొన్ని ఏమవుతాయంటే మనం ఏ రకంగా చెప్తారు ఫర్మెంటింగ్ ఫుడ్స్ అంటే పులియ పెట్టడం. ఓకే, అలాంటి ఫుడ్స్ కొంతమంది పడకపోవచ్చు, దోశ ఇడ్లీ ఇట్లాంటివి. సో వాళ్ళు ఏంటంటే ఇవి తీసుకున్నప్పుడు కడుపు ఉబ్బరంగా ఎక్కువ ఉన్నది, లేకపోతే మోషన్ సరిగ్గా అవుతుందో అవ్వట్లేదు అని రాసుకున్న నా దగ్గరికి వచ్చి క్లారిఫైడ్గా చెప్పారనుకోండి, దాన్ని బట్టి కూడా కొన్నిసార్లు మన డైజెస్టివ్ సిస్టమ్ని ఈజీగా డయాగ్నోస్. ఒకటే ఒకే మనిషిలో ఒకసారి పడింది ఇంకోసారి పడకుండా ఉంటుంది, అది మీకే తెలుస్తుంది. అది మీరు చెప్పగలిగితే సైంటిఫిక్గా మేము దాన్ని కొరలేట్ చేసి చెప్పగలం అన్నమాట. ఓకే. సో అలాగే కాన్స్టిపేషన్ అనేది కూడా ఇంతకుముందు అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళలోనే ఎక్కువ చూసేవాళ్ళం, ఈ మధ్య చూస్తుంటే యంగ్ జనరేషన్లో కూడా ఇది చాలా కామన్ అయిపోయింది. సో కాన్స్టిపేషన్ ఎలా వస్తుందంటారు, ఎలాంటి మనం ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు? గుడ్ పాయింట్ అమ్మా. కాన్స్టిపేషన్, మలబద్ధకం, ఇది చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో టైంలో ఫేస్ చేస్తూ ఉంటారు. సో చాలామంది ఈ కాన్స్టిపేషన్, మలబద్ధకాన్ని సిమ్టాన్ని వేరు రకాలుగా చెప్తూ ఉంటారు. గ్యాస్ అంటారు, కడుపు ఉబ్బరం అంటారు,
ఎవరు కొంతమంది, ఎందుకంటే ఎవరికి ఇష్టం ఉండదు దాని గురించి చెప్పటానికి. ఇట్స్ ఎ వెరీ ప్రైవేట్ థింగ్ ఫర్ దెమ్. సో వాళ్ళు యూ హ్యావ్ టు స్పెసిఫికల్లీ ఆస్క్ దెమ్. అసలు కాన్స్టిపేషన్, మలబద్ధకం డెఫినేషన్ ఏంటని చెప్పాలంటే, మనం టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ప్రతిరోజు వెళ్తున్నామా లేదా అనేది ఒక ఫస్ట్ పాయింట్. కొంతమంది 3 రోజులకి వెళ్ళటం అలవాటు ఉంటుంది, అది నార్మల్ అవ్వచ్చు వాళ్ళకి. కానీ అకార్డింగ్ టు ద డెఫినేషన్, లైక్ వారానికి 2 సార్లు వెళ్తున్నారంటే దట్స్ కాన్స్టిపేషన్. అలా కాకుండా వాళ్ళు వెళ్ళే మోషను హార్డ్ స్టూల్స్ అంటే ఇప్పుడు గోళీలాగా పడుతూ ఉంటాయి. సో దట్స్ అగైన్ కాన్స్టిపేషన్. అదేంటంటే వాటర్ టూ మచ్ అబ్జర్వ్ అయిపోవడం, లేకపోతే మనం వాటర్ తీసుకోపోవడం అవుతుంది. అది దానివల్ల ఏం చేస్తారు, కొంతమంది బాగా స్ట్రెయిన్ చేయాల్సి వస్తుంది, వెళ్ళేటప్పుడు టాయిలెట్ స్ట్రెయిన్ చేస్తుంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే, స్ట్రెయిన్ చేసినప్పుడు ఆ కింద ప్రెషర్ పడి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, పైల్స్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ వీ అడ్రస్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే జనరల్ వేగా కాకుండా ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఏంటి అని చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎందువల్ల వస్తుంది అంటే ఏ ఏజ్లో స్టార్ట్ అయింది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మారిందంటే ఎందుకు మారింది అనేది సెకండ్ పాయింట్. ఓకే, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొంతమంది వాళ్ళు వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా కొన్నిసార్లు కాన్స్టిపేషన్ కాజ్ చేస్తూ ఉంటాయి, అది కూడా ఇంపార్టెంట్. సో డైట్ చేంజెస్, లేకపోతే ఈ మధ్యకాలంలో వాళ్ళకి ఏమైనా ఇల్నెస్ రావచ్చు, అంటే వాళ్ళకి వేరే జబ్బుల కారణం వల్ల ఈ కాన్స్టిపేషన్ కూడా రావచ్చు. చాలామంది హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఫస్ట్ సిమ్టమ్ వాళ్ళకి ఫేస్ చేసేది కడుపు ఉబ్బరం కానీ కాన్స్టిపేషన్ కానీ. ఇది ఎందుకనంటే వాళ్ళకి యాక్టివిటీ ఉండదు, హాస్పిటల్ బెడ్లో ఉంటారు కదా, సో యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఏమి ఉండదు కాబట్టి, సో ఇట్స్ ఆబ్వియస్లీ గోయింగ్ టు కాజ్ కాన్స్టిపేషన్. సో ఇవన్నీ అడ్రస్ చేసుకోవాలి, అసలు ఎందువల్ల వచ్చింది అంటే ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిందంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ది క్రానిక్ కాన్స్టిపేషన్, అంటే లాంగ్ టర్మ్గా ఉన్న వాళ్ళకి ఎలా అడ్రస్ చేసుకోవాలి. అందరూ చేయాల్సింది ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్, బిట్వీన్ 2 to 3 లీటర్స్ నీళ్ళు తాగాలి. ఓకే, ఎక్సర్సైజ్ రొటీన్గా కనీసం నడవటం కానీ ఏదైనా చేయాలి. తర్వాత డైట్ చేంజెస్ అంటే ఫైబర్ ఫుడ్ ఉన్నది ఎక్కువ, అంటే పీచు పదార్థాలు. చాలామంది అడుగుతారు ఈ ఫుడ్లో. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరికీ తెలిసింది, మన ఏదైనా కూరగాయలను ఎండబెడితే ఎంత పీచు ఫామ్ అయితే దోస్ ఆర్ ద ఫైబర్ ఫుడ్స్. ఆ పేషెంట్ అడుగుతారు, అంటే ఇదేంటి పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ ఏంటి అని అడిగితే నేను ఒకటే చెప్తాను, బీరకాయని ఎండబెడితే పీచు తయారవుతుంది, అంతేనా. సొరకాయని పెట్టినా పీచు వస్తుంది. సో దోస్ ఆర్ ద ఫైబర్ ఫుడ్స్. ఓకే, అండ్ దే ఆర్ వెరీ గుడ్ ఫర్ యూ. సో లాట్ ఆఫ్ వెజిటబుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అందులోకి పొటాటోస్ కాదులేండి, పొటాటోస్ అంటే స్కిన్ ఉండాలి పైన. ఓకే, దేన్నైనా మనం ఎండబెడితే పీచు వస్తే దాన్ని వెరీ గుడ్ ఫర్ యువర్ డైట్. ఓకే, రెండో పాయింట్, అది మన మీట్ కొద్ది తగ్గిస్తే బాగుంటుంది వీళ్ళకి. ఇంకా ఇవన్నీ వాడిన తర్వాత ఇంకా తగ్గలేదు అనుకుంటే ఇట్స్ బెటర్ టు కన్సల్ట్. ఓకే, సో అలాగే ఒబేస్ ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందంటారు? ఓకే, ఓవర్ వెయిట్ అనేది చాలా చాలా పాండమిక్, చాలా బిగ్ ప్రాబ్లం. ఇది ఎందువల్ల వచ్చింది అనుకుంటే, మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. అంటే ఒకప్పుడు మనము ఫిజికల్గా యాక్టివ్గా ఉండేవాళ్ళము, బయటకు వెళ్ళటం కానీ అవన్నీ చేసేవాళ్ళం, అవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్స్, ఎవరైనా 1 వీక్లో ఎన్నిసార్లు మనం ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేసుకున్నాము అనేది ఆలోచించుకుంటే, మీ జీవితకాలాన్ని రివైండ్ చేసుకుని 20 ఏళ్ళ కిందట నేను ఎన్నిసార్లు ఆర్డర్ చేసుకున్నాను చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సో యువర్ ఫుడ్ హ్యాబిట్స్ హెస్ చేంజ్డ్. ఈ ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఎక్కువైపోయినాయి, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువైపోయినాయి. కార్బోహైడ్రేట్స్ తింటుంటే యూ విల్ ఫీల్ యుఫోర్టిక్ ఎఫెక్ట్, అంటే హాయిగా అనిపిస్తుంది. అందు గురించి ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ రైస్ కానీ, లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ, స్వీట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, పిజ్జాలు కానీ ఎక్కువ తింటూ ఉంటారు. సో విచ్ ఈజ్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఏమవుతుందనంటే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఈ హార్మోనల్ చేంజెస్ ఇన్సులిన్ ఎక్కువ క్రియేట్ చేయటము, ఆ ఇన్సులిన్ ఎక్కువ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారనమాట. అందుకని మెజారిటీ ఆఫ్ ద పేషెంట్ డయాబెటిక్గా కూడా ఉంటారు. సో ది ప్రైమ్ ప్రాబ్లమ్ ఈజ్ కార్బోహైడ్రేట్స్. ఓకే, ఇప్పుడు చాలా చాలా డైట్లు చూస్తూ ఉంటాం, కీటో డైట్ అని, లేకపోతే పాలియో డైట్ అని, మెడిటేరియన్ డైట్ అని, ఇలాంటి చాలా చాలా డైట్స్ ఉన్నాయి. ఏది చూసినా కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, కార్బోహైడ్రేట్ తగ్గించుకోమని. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి వాటికి. కానీ ఎందుకు అంటే సింపుల్ అండి, మన బాడీలో ఉన్న ఫ్యాట్ని ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే ఉన్న గ్లూకోజ్ స్టోర్స్, గ్లైకోజన్ అంటాం అనమాట, వాటిని కన్వర్ట్ చేసుకోవడానికి కానీ మినిమం ఇంత టైం ఉంటుంది, మినిమం 12 hours ఉండాలి.
సో అది రాత్రిపూట అంత టైం ఇవ్వం జనరల్గా మనం. అది లివర్లో స్టోర్ అయి ఉంటుంది, మసిల్లో స్టోర్ అయి ఉంటుంది, అక్కడి నుంచి బ్రేక్ డౌన్ అవ్వాలి. ఇది లేనప్పుడు ఏమవుతుందంటే సేవింగ్స్ అకౌంట్ లాగా తీసుకెళ్ళి ఫ్యాట్లో పెడుతూ ఉంటాయి ఎక్స్ట్రా గ్లూకోజ్ని. దిస్ ఈజ్ వై పీపుల్ డెవలప్ ఒబిసిటీ. అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కట్ డౌన్ యువర్ కార్బోహైడ్రేట్స్, ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్, ఓకే, విచ్ కుడ్ బి లాట్ ఆఫ్ పీస్ కానీ అవి కానీ ఉంటాయి. సో రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్. నేను యాక్చువల్లీ ఒక డైట్ తయారు చేశాను, ఎల్జీసీ డైట్ అని. సో దాంట్లో సండే నుంచి సాటర్డే వరకు ఏ రోజు ఎప్పుడు ఎలా తీసుకోవాలి అనేది క్రియేట్ చేసి, దీంట్లో ఎలా ఉంటుందంటే వన్ టైప్ ఆఫ్ సూప్స్ ఇన్ ద మార్నింగ్ అట్ 8:30 అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ ఫ్రీక్వెంట్గా తినాలి. సో బాడీకి స్మాల్ క్వాంటిటీస్ అండ్ ఫ్రీక్వెంట్. 8:30 తర్వాత 10:30కి ఒక ఫ్రూటో ఒక నట్స్ తీసుకునేటట్టు, మళ్ళీ స్మాల్ క్వాలిటీ ఆఫ్ లంచ్. అలాగా మీకు ఐ విల్ పుట్ ద లింక్ ఆన్ ఫర్ దిస్ వన్, ఎల్జీసీ డైట్ అని పెట్టాను నేను దీనికి. సో పీపుల్ కెన్ ఏబుల్ టు లూజ్ వెయిట్. అండ్ ఇవన్నీ కాకుండా నా స్పెషలైజేషన్ ఏంటంటే సర్జరీ లేకుండా ఒక ప్రొసీజర్ చేసి పొట్ట వాల్యూమ్ తగ్గిస్తాను అనమాట. దాన్ని ఎండాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటారు. మీరు వీడియోలో చూసినట్టు ఇక ఇక్కడ మార్క్స్ ఏమీ లేకుండా దాన్ని స్టమక్ని వాల్యూమ్ తగ్గిస్తాం అనమాట. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా హై రిజల్ట్స్ ఉంటాయి. దీన్ని ఎండాస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ అంటారు. అయితే ఇందాక మనం మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు అండర్ న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ కావచ్చు, వేరే ఆల్టర్నేటివ్ ఫీడింగ్ గురించి ఎలాంటి ఇంటి చిట్కాలు కావచ్చు, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు వెయిట్ గెయిన్ చేసుకోవచ్చు, ఈ విషయాలన్నీ మనకు ఒక పేషెంట్ మాట్లాడేది చూద్దాం వీడియో. ఏవి ప్లీజ్. నా పేరు దర్శన్ కుల్కర్ని. నేను ఒక పేషెంట్ అటెండెంట్ని. నా కుటుంబంలో ఒక పెద్ద ఆయన తనకి ఆకలి వేయట్లేదు అన్నప్పుడు, ఆకలి వేయకుండా ఏమీ ఆహార పదార్థాలు తీసుకోకుండా వెయిట్ లూజ్ అవుతున్నప్పుడు యాజ్ అ కుటుంబ పరంగాను తర్వాత ఇండివిజువల్గా పేషెంట్కి కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. సో డాక్టర్ చంద్రపులి గారిని మేము సంప్రదించినప్పుడు ఆయన మాకు సజెస్ట్ చేసిన విధానాలలో యాజ్ అ ఫ్యామిలీగా పేషెంట్కి కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఏంటంటే ఈ ముక్కులో నుండి పైప్ పెట్టడం కానీ, ఇక్కడ పొట్టలో నుంచి పైప్ పెట్టి ఇస్తాను అన్నప్పుడు అది పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఆయన వయస్సుతో ప్రకారము మాకు ఇబ్బందిగా ఉండేది. సో డాక్టర్ చంద్రపులి అనే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని లండన్ గ్యాస్ట్రో కేర్ అనే ఇన్స్టిట్యూట్లో మేము కలిసి ఆయన్ని అడిగినప్పుడు దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ దట్ ఈజ్ అవైలబుల్ విచ్ క్యాన్ బీ ఈక్వలీ ఇంపార్టెంట్ ఫర్ న్యూట్రిషన్ అని మాకు చెప్పినప్పుడు అది ఏంటి అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అనేది టీపీఎన్ ద్వారా మనము సేవలు అందించవచ్చు. దానివల్ల ఇట్స్ అన్ ఆల్టర్నేటివ్ టు రెగ్యులర్ ఫుడ్ అండ్ బాగా పనిచేస్తుంది అన్నప్పుడు మేము ట్రై చేసాము. అది చేసినప్పుడు దానివల్ల వచ్చిన రిజల్ట్స్ మాకు చాలా చాలా ఎంకరేజింగ్గా ఉండి ఆ పెద్ద ఆయన హెల్త్ చాలా ఇంప్రూవ్ అయ్యి వెయిట్ గెయిన్ అవ్వడము, బాగా ఆహారం తీసుకోవడము అనేది జరిగింది. సో దీనికి ఇలా ఉంది అని తెలిసినప్పుడు మా కుటుంబానికి ఎంత ఆనందంగా ఉండింది అంటే, అదర్వైజ్ ఆయన పెద్ద ఆయన ఏమి తీసుకోకుండా ఫుడ్ తీసుకోకుండా వెయిట్ లూజ్ అవుతూ ఉన్నారు. దట్ వాజ్ వెరీ కన్సర్నింగ్ టు అవర్ ఫ్యామిలీ అండ్ యూనో ఫర్ హిమ్ ఆల్సో యాజ్ అ పేషెంట్. ఆయనకి బాగా డిస్కరేజింగ్గా ఉండేది, డిమోటివేట్ అవుతూ ఉన్నారు. ఆల్టర్నేట్ విధానం ఉన్నప్పుడు మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి ఆయన వెయిట్ గెయిన్ అయ్యి ఇప్పుడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా తను ఆరోగ్యంగా ఉన్నారు, బాగా ఆహారం తీసుకుంటున్నారు రెగ్యులర్గా. ఈ ఆల్టర్నేట్ విధానం మనకి ఉంది అని అడ్వైస్ చేసిన డాక్టర్ చంద్రపులి గారికి మా కుటుంబం తరఫున, నా తరఫున చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చంద్రపులి గారు. రైట్. అయితే డాక్టర్, ఇప్పుడు ఆ పేషెంట్ రిలేటివ్ చెప్పినట్టు టోటల్ పేరెంటింగ్ న్యూట్రిషన్ అనేది కొత్త ప్రొసీజర్ అంటారా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ ఫర్ ద వీడియో. సో ఇది కొత్త ప్రొసీజర్ అని నేను చెప్పను, అంటే ఒక ఆల్టర్నేట్ ప్రొసీజర్, బట్ అది అంత యూసేజ్లో లేకుండే. అంటే దీన్ని ఎలా చెప్పాలంటే దీని ఇండికేషన్స్ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటాయి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే. అంటే సక్సెస్ రేట్ కూడా ఎంతవరకు ఉంటుంది? జస్ట్ అసలు ముందు టీపీఎన్ అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. టీపీఎన్ అంటే టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్. అంటే ఏంటంటే ఈ న్యూట్రిషన్ మనకు కావాల్సిన ఆహారాన్ని మాలిక్యులర్ లెవెల్లో డైజెస్ట్ చేసి, అంటే ఫ్యాట్స్ కానీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ ప్రోటీన్ని ఎమినో యాసిడ్స్ కింద కన్వర్ట్ చేసి, కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్ లెవెల్లో కన్వర్ట్ చేసి, ఇవన్నీ ఒక బ్యాగ్లో పెట్టి డైరెక్ట్గా వెయిన్లోకి ఎక్కించడం అనమాట. సో ఇది జనరల్గా
బాగా సిక్ ఉన్న పేషెంట్స్కో సర్జరీ అవసరమైన పేషెంట్స్కో నార్మల్గా అబ్రాడ్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ గ్యాస్ట్రోఎంట్రాలజీ ట్రైనింగ్లో మాకు న్యూట్రిషన్ అంటే ఫీడింగ్ యాక్టివిటీస్ ట్రైనింగ్ కూడా పార్ట్ అండ్ పార్సల్. ఒక 5 years ఉంటుంది మాకు టోటల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ట్రైనింగ్. దాంట్లో మినిమం వీ హ్యాడ్ టు డూ 6 months ఆఫ్ ట్రైనింగ్ ఇన్ న్యూట్రిషన్ అనమాట. సో ఈ పర్టికులర్ TPN టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటే ఏంటంటే ఈ ఎటువంటి పేషెంట్స్కి ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మనకి అందరికి తెలిసిందేంటి, జీర్ణాశ్రయమే మనం తీసుకున్న ఫుడ్, కాంప్లెక్స్ ఫుడ్ని డైజెస్ట్ చేస్తూ ఉంటుంది. అది పనిచేయనప్పుడు, లేకపోతే దానికి కెపాసిటీ లేనప్పుడు, లేకపోతే కొంత సర్జరీ చేసి తీసేసి ఉన్నప్పుడు ఆప్షన్స్లో ఈ యొక్క టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది హాస్పిటల్ అయినవచ్చు, హోమ్ పేరెంటల్ న్యూట్రిషన్ విచ్ ఇస్ ఆల్సో క్వైట్ కామన్ ఇన్ అదర్ ది వెస్ట్రన్ వరల్డ్. ఓకే, సో ఈ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్కి రిస్క్ అసెస్ చేసి వాళ్ళు ఎన్నాళ్ళ నుంచి తినట్లేదు. ఎందుకంటే ఒకసారి ఈ న్యూట్రిషన్ చాలా రోజులు తిన్న పేషెంట్కి ఒకేసారి ఇచ్చేసామనుకోండి, వాళ్ళకి రీఫీడింగ్ సిండ్రోమ్ అనేది ఒకటి వస్తుంది. రీఫీడింగ్ సిండ్రోమ్ అంటే ఏంటంటే సెల్స్లో ఉన్న సాల్ట్స్ అంటే ఇవన్నీ డిప్లీట్ అయిపోయి ఉంటాయి. సాల్ట్స్ డిప్లీట్ అయిపోవడం వల్ల మనం ఈ ఫీడింగ్ ఇస్తే మళ్ళీ ఇంబ్యాలెన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో రీఫీడింగ్ సిండ్రోమ్ అనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి. వీళ్ళందరిలోని విటమిన్ డెఫిషియన్సీ చాలా సివియర్గా ఉంటుంది, వాటిని కరెక్ట్ చేసుకోవాలి. తర్వాత మానిటరింగ్ అంతా కావాల్సి వస్తుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్కి హీ లాస్ట్ లాడ్ ఆఫ్ వెయిట్, సిగ్నిఫికెంట్ వెయిట్, బోన్స్ వరకు వెళ్ళిపోయారు ఆయన. ఈ బోన్స్ వరకు వెళ్ళిపోయేసరికి ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నారు. అలాంటివి 4-5 సందర్భాల్లో ఇవ్వాల్సి వచ్చింది. వేరే వేరే పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నారు, సివియర్గా ఉండి ఇన్ఫెక్షన్ ఉండి సెప్సిస్ ఉండి అలాంటి టైప్ ఆఫ్ పేషెంట్స్, అంటే లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్ ఉన్న పేషెంట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. వాళ్ళకి ఆల్టర్నేట్గా ముక్కులోంచి ఫీడింగ్ ఇవ్వడం ఏదో చేద్దాం అనుకున్నాము, కానీ హీ డిడ్ంట్ టాలరేట్, హీ డిడ్ంట్ వాంట్ ఇట్. సో అలాంటప్పుడు ఇలా న్యూట్రిషన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి బలం వచ్చి మళ్ళీ వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుని వాళ్ళు నార్మల్ లైఫ్కి వెళ్ళారన్నమాట. రైట్. అలాగే ఈ TPNకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? ఉంటే ఎంతవరకు ఫేస్ చేస్తారంటారు? గుడ్ పాయింట్ అమ్మా. TPN ఓన్లీ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఇవ్వాలి. ఎందువల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఒక పాయింట్ చెప్పాను, రీఫీడింగ్ సిండ్రోమ్ అనేది. దాంట్లో వచ్చే సాల్ట్స్ ఇంబ్యాలెన్స్, దాని మానిటరింగ్, దాని రీప్లేస్మెంట్ ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. విటమిన్ రీప్లేస్మెంట్స్, తర్వాత ఇది వెయిన్లోంచి ఇస్తున్నాం కదా, హై కాన్సన్ట్రేటెడ్ షుగర్స్, తర్వాత ఈ ప్రోటీన్స్ కానీ ఇస్తున్నాం కదా, అక్కడి నుంచి ఇన్ఫెక్షన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరినైతే మనం ట్రైన్ చేసి, పేషెంట్స్ కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చేతులు క్లీన్ చేసుకోవడం, దాన్ని ప్రాపర్గా చూసుకోవడం అన్నీ చూసుకోవాలి. సో అండర్ డైరెక్ట్ మానిటరింగ్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు రీఅసెస్ చేసుకుంటూ ఉండాలి. సో వాళ్ళు ఫస్ట్ వీళ్ళకి జనరల్గా హాస్పిటల్లో ట్రైనింగ్ ఇచ్చి వెన్ యూ ఫీల్ దే ఆర్ సేఫ్, సమ్టైమ్స్ వాళ్ళని ఇంటికి పంపించి అప్పుడు కూడా హోమ్ పేరెంటల్ న్యూట్రిషన్ కూడా ఇస్తూ ఉంటాము. వీళ్ళకి నర్సింగ్ మానిటరింగ్ కూడా అవసరం అవుతుంది. రైట్. అలాగే ఈ గ్యాస్ట్రోఎంట్రాలసిస్ అనేది మనం తగ్గించుకోవాలంటే ఎలాంటి అలోవెరా జ్యూసెస్ అట్లాంటివి తీసుకుంటారు కదా, సో అది ఎంతవరకు సజెస్టబుల్ అంటే? గుడ్ పాయింట్ అమ్మా. ఇందాక చెప్తా ఉన్నాను, మలబద్ధకం ఉన్న పేషెంట్స్కి, తర్వాత వాళ్ళకి ఈ అలోవెరా జ్యూస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఈ అలోవెరా జ్యూస్లో ఏముంటుందంటే జెల్లీ టైప్లో ఉంటుంది. వాట్ ఇట్ డస్ ఈజ్ బేసికలీ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది తన వైపు. మనం ఎప్పుడైతే ఆహారం అలోవెరా జ్యూస్ తీసుకున్నామో అది పెద్ద పేగులోకి వెళ్ళినప్పుడు వాటర్ డ్రాగ్ చేస్తుంది లోపలికి. దాంతో అక్కడున్న స్టూల్స్, హార్డ్ స్టూల్స్ ఏదైతే ఉన్నాయో సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. సాఫ్ట్గా తయారయ్యి వాళ్ళకి మోషన్ బాగానే అవుతూ ఉంటుంది. ఎవరికైనా ఫస్ట్ ఈ మలబద్ధకం ఉండి స్ట్రైనింగ్ బాగుంది అనుకుంటే దే కెన్ ట్రై ది అలోవెరా జ్యూస్. అలాగే ఇదే పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఇదే ఫినామినల్ ఆస్మోసిస్ అంటాం అనమాట. దీన్ని బయట నుంచి వాటర్ ఇంటెస్టైన్ నుంచి వాల్స్లో నుంచి లోపలికి లూమెన్లోకి తీసుకొచ్చేవి ఇస్పాగిల్ పౌడర్ అని. ఇంత మనం మాట్లాడుకున్నట్టు మిల్క్లో కానీ యోగట్లో, అదే యోగట్ అంటే పెరుగులో కానీ ఒక్కొక్క స్పూనుడు ఆ పౌడర్ వేసుకొని కలుపుకొని తాగితే మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది వీళ్ళకి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. గ్యాస్ట్రిక్ రిలేటెడ్కి సంబంధించి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీవీ న్యూస్.